హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్గా టైమ్స్లో మనం చూసామన్నట్టు ఒక బ్రాండ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ తరచూ రోజు వార్తల్లో వస్తూనే ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ మీరు గెస్ట్ చేస్తున్నారు, OnePlusకి సంబంధించినటువంటి నార్డ్ 2. సో మొబైల్ ఫోన్ ఏవైతే ఉన్నాయో పేలుతుందని చెప్పి మనం తరచూ రోజు రెగ్యులర్గా న్యూస్ చూస్తున్నాం. అప్పటిదాకా పర్ఫెక్ట్గా వర్క్ చేసినటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా బ్లాస్ట్ అయిందని చెప్పి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇప్పటిదాకా దీని గురించి మనకి 3 న్యూస్లు అయితే వచ్చినాయి. 3 వేరు సంఘటనలో ఇది జరిగింది అని చెప్పి. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు అది ఎంతవరకు నిజంగానే ఈ మొబైల్ ఫోన్స్ పేలుతున్నాయా, పేలేటువంటి అవకాశాలు ఏమున్నాయి, అండ్ దీనికి కంపెనీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అండ్ అఫ్ కోర్స్ ఈ మొబైల్ ఫోన్ని మనం పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటిసారిగా OnePlus కంపెనీ మన ముందుకి బడ్జెట్ సెగ్మెంట్లో OnePlus నాట్ సిరీస్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో వచ్చేటప్పటికి ఈ నాట్ సిరీస్లో ఇప్పటిదాకా 3 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి. OnePlus నాట్ CE, మరొకటి వచ్చేటప్పటికే మొన్న రీసెంట్గా లాంచ్ అయినటువంటి నార్డ్ 2. OnePlus నార్డ్కి నాట్ CEకి పెద్దగా ఎలాంటి న్యూస్ అయితే రాలేదు, అంటే బ్లాస్టింగ్ ఇలాంటి న్యూసెస్ అయితే ఎక్కడ రాలేదు. కానీ OnePlus నార్డ్ 2కి మాత్రం చాలా న్యూస్ని మనం చూస్తున్నాం. సో ఇవన్నీ నిజమా కాదా అనేది కొంచెం పక్కకు పెట్టి, అసలు బేసిక్గా OnePlus నార్డ్ 2 ఇది లాంచ్ కంటే బిఫోర్ కూడా చాలా హైప్ని క్రియేట్ చేసింది. లాంచ్ రోజు కూడా ఆల్మోస్ట్ ఆల్ బ్లాస్టింగ్ ప్రైస్లో మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీంట్లో బేస్ వేరియంట్ని మన ముందు తీసుకొని రాలేదనుకోండి, పిరిబి 30,000 రూపీస్లో కూడా ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయదగ్గ ఒక మొబైల్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ బై ద బై, దిస్ ఈజ్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో. నాకు OnePlus మనకి చేయమని చెప్పి అలాంటిది ఏం చేయలేదు. జస్ట్ మీ అవేర్నెస్ కోసం నేను ఈ వీడియోని అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. సో మంచి ప్రైసింగ్లోనే తెచ్చారు, కాకపోతే బేస్ వేరియంట్ కూడా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇకపోతే రీసెంట్ టైమ్స్లో మొన్న 31st జూలై ఏదైతే ఉందో అఫీషియల్గా ఎర్లీ మార్నింగ్ మన ముందుకి, అంటే సండే ఎర్లీ మార్నింగ్ అనుకుంటా, ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయింది అని చెప్పి. సో బెంగళూరుకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకుంటా, సో అంకుర్ శర్మ ఎవరైతే ఉన్నారో, సో ఇతను వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా సైక్లింగ్ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు, సైక్లింగ్ చేస్తుండగా తన వైఫ్ యొక్క హ్యాండ్ బ్యాగ్లో నుంచి, జస్ట్ అప్పటికి మొబైల్ ఫోన్ కానీ ఓన్లీ 5 days అయితే అవ్వడం జరిగింది. సో ఈ హ్యాండ్ బ్యాగ్లో నుంచి స్మోక్ రావటం డిటెక్ట్ చేశారు. సో బ్యాగ్ ఓపెన్ చేయగానే అందులో ఫైర్ క్యాచ్ అయినటువంటి OnePlusని చూసి వాళ్ళ వైఫ్ అయితే షాక్ అయింది. అండ్ అఫ్ కోర్స్ ఈ మొబైల్ ఫోన్ని తీసి బయటపడేసేసి దాన్ని ఫొటోస్తో సహా ఇతను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా OnePlusని ట్యాగ్ చేస్తూ వీళ్ళైతే ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ చాలామందికి ఈ ట్వీట్స్ అనేది తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మన ఛానల్లో రీట్వీట్ కూడా చేశాను అండ్ కంపెనీని కూడా హెల్ప్ చేయమని చెప్పాను. సో కంపెనీ కూడా చాలా పాజిటివ్గా దీనికి రెస్పాండ్ అయింది. డెఫినెట్లీ వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశారంటే మేము కూడా వాళ్ళని ఫాలోఅప్ చేసి అసలు ఎందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటా అన్నారు. సో ఆ తర్వాత OnePlus ఒక క్లారిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికే, అంటే ఈ OnePlus క్లారిటీ చేయబోయే ముందలే ఇతను పెట్టినటువంటి ట్వీట్, ఎవరైతే ఈ అంకుర్ శర్మ ఉన్నారో ఇతను పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో ట్విట్టర్లో నుంచి మాయమైపోవడం కూడా జరిగింది. అండ్ అఫ్ కోర్స్ OnePlus రెస్పాండ్ అయిన తర్వాత ఏకంగా ఇతని అకౌంటే డిలీట్ అవ్వడం జరిగింది. సో ఇందులో OnePlus క్లారిటీ ఇచ్చింది ఏంటి అంటే, ఇది డైరెక్ట్గా మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయిందేం కాదు, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే మనం ఫోన్ని బెండ్ చేయటం కానీ, లేదా ప్రెస్ చేయటం కానీ, లేదా దాని మీద ఏదైనా ప్రెషర్ అప్లై చేయటం కానీ, సో ఇలాంటి సందర్భాలలో ఈ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి ప్రాబ్లం క్రియేట్ అయింది కాబట్టే ఈ మొబైల్ ఫోన్ అనేది బ్లాస్ట్ అవ్వడం జరిగింది అని చెప్పి OnePlus అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. కానీ హ్యాండ్ పల్స్లో అంత ఎక్స్టర్నల్ ప్రెషర్స్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాంట్లో ఏదన్నా వాటర్ బాటిల్ ఉండి ఆ వాటర్ డ్రాప్స్ ఏవైతే దాంట్లో స్ప్రింకిల్ అయ్యి, సో దాని ద్వారా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇలాంటివి ఏమన్నా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదన్నట్లయితే కనుక మేబీ ఏదైనా హెయిర్ పిన్స్ ఏమన్నా ఉన్నా కానీ, అంటే లేదా పిన్స్ ఉన్నా కానీ వాటి ద్వారా లోపల ఉండేటువంటి బ్యాటరీ పంచర్ అవటం వల్ల సో మేబీ ఇది జరిగేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో ఎనీవే, ఒకవేళ పిన్స్ ద్వారా పంచర్ అయినా కానీ మనకి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్, అలాగే రేర్ కూడా మనకి గ్లాస్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి వీటిని బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి బ్యాటరీని డ్యామేజ్ చేసేటువంటి అంత అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. ఇక ఏం జరిగింది అనేది దేవుడికి తెలియాలి. ఎనీవే, వీళ్ళకి సంబంధించినటువంటి ట్వీట్ డిలీట్ అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం ఆ అకౌంట్ కూడా డిలీట్ అయిపోవడం అయితే జరిగింది. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే మళ్ళీ మనకి నిన్న ఇదే మొబైల్ ఫోన్కి సంబంధించి 1 కాదు 2 ట్వీట్స్ అయితే వచ్చినాయి. సో నిన్న అరౌండ్ 11:30కి ఒక ట్వీట్ అయితే రావడం జరిగింది. సో ఇతని పేరు వచ్చేటప్పటికే శ్రీవాస్తవ్. ఇతను వాళ్ళ ఫాదర్ కోసమని ఈ ఫోన్ అయితే పర్చేజ్
పర్చేజ్ చేశాడంట. సో పర్చేజ్ చేసి అతను చార్జ్ చేసిన తర్వాత అంటే రాత్రి రెగ్యులర్గా నిద్రపోయేటప్పుడు మనం ఏం చేస్తాం, పిల్లో కింద పెట్టి నిద్రపోతుంటాం కదా. సో అలా నిద్రపోయినప్పుడు అది అచానక్ ఫైర్ని అయితే క్యాచ్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ గాడ్ మా ఫాదర్ అయితే సేఫ్గా ఉన్నాడని చెప్పి తను ఒక స్టేట్మెంట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ ట్వీట్లో ఎటువంటి ప్రూఫ్స్ లేదు. అఫ్కోర్స్ చాలామంది కూడా ప్రూఫ్స్ అడిగారు. బట్ కొంతసేపటి తర్వాత ఇతని ట్వీట్తో పాటు ఇతని అకౌంట్ కూడా డిలీట్ అయిపోవడం అయితే జరిగింది. అండ్ అఫ్కోర్స్ దీని తర్వాత OnePlus మళ్ళీ నిన్న రాత్రి ఒక కన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మేమైతే క్రాస్ వెరిఫై చేసుకున్నాం, ఇది కంప్లీట్లీ ఫేక్, ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు అండ్ వీటిని మీరు నమ్మకండి అని చెప్పి అఫీషియల్గా OnePlus ఒక మెయిల్ అంటే ఒక అతను ఎవరైతే పెట్టారో ట్వీట్ పెట్టారో సో వాళ్ళందరికీ రిప్లై ఇస్తూ ఒక మెసేజ్ని కూడా పంపించడం అయితే జరిగింది, ఒక మెయిల్ కూడా పంపించడం జరిగింది. సో ఎనీవే దీని తర్వాత మళ్ళీ నిన్న రాత్రి మరొక ట్వీట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ నా OnePlus మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయింది అని చెప్పి. మేబీ ఇది వచ్చేటప్పటికే కొంతమంది ఆకతాయిలు చేసిన పని అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందు గురించి అంటే సో ఆల్రెడీ 2 అదే ట్రెండింగ్కి సంబంధించినటువంటి టాపిక్ జరుగుతుంది కాబట్టి మేబీ ఇది కూడా ట్రెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనుకున్నాడేమో. సో ఇతను జస్ట్ కావాలని చేశాడని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ కూడా ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు. సో బేసికల్గా జరుగుతుంది ఏంటి అంటే మేబీ ఫస్ట్ సినారియోలో మేబీ ఇది జరిగినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ క్లియర్గా మనకి OnePlusకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ బ్యాక్ ప్యానల్ దీని డిజైన్ అంతా కనపడడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించి OnePlus కూడా రెస్పాన్స్ ఇచ్చింది. ఆ తర్వాత మరి అతని అకౌంట్ ఏమైంది ఏంటి అనేది OnePlusకి అతనికే తెలియాలి. ఇక సెకండ్ వచ్చినటువంటి న్యూస్ కూడా ఆటోమేటిక్గా దీనికి సంబంధించి OnePlus కూడా మనకు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని, ఇదంటే కంప్లీట్లీ ఫాల్స్ స్టేట్మెంట్, ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత వీళ్ళిద్దరు అకౌంట్లు కూడా డిలీట్ అయిపోవడం జరిగింది. అంటే ఆ పోస్ట్ డిలీట్ అయింది, ఆ అకౌంట్ కూడా డిలీట్ అయిపోయింది. ఇక ఏం జరిగింది అనేది OnePlusకి అలాగే ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలియాలి. ఇక థర్డ్ ఏదైతుందో ఇది కంప్లీట్లీ ఫాల్స్ అని, ఎందుకంటే ఎక్కడ కూడా మనకి ఏ విధమైనటువంటి స్టేట్మెంటు లేదు. సో ఒకవేళ వాళ్ళకి రిజాల్వ్ అయింది అనుకోండి, ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది అనుకోండి, దాంట్లో అకౌంట్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం అక్కడ ఉండేటువంటి ట్వీట్ డిలీట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ట్వీట్ని డిలీట్ చేయొచ్చు. బట్ అకౌంట్ డిలీట్ చేశారంటే ఇక్కడ మళ్ళీ మనకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ నిన్న జరిగినటువంటి వాళ్ళ ఫాదర్కి ఇన్సిడెంట్స్లో కూడా ఇతని అకౌంట్ కూడా టోటల్లీ ల్యాప్స్ అయితే అయింది. సో ల్యాప్స్ అవడం అంటే కంప్లీట్లీ అకౌంట్ డిలీట్ చేశారు. ట్వీట్ డిలీట్ చేస్తే సరిపోతుంది, దానికి అకౌంట్ డిలీట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మరి ఏం జరిగింది అనేది నిజంగా చెప్పాలంటే OnePlusకి అలాగే వాళ్ళకి మాత్రమే తెలుసుంటారు. నా ఉద్దేశం ప్రకారం మేబీ వాళ్ళు అంటే ఇంత పెద్ద కంపెనీ మీద ఎలిగేషన్ ఇస్తాం, ఒకవేళ లీగల్గా ఏదైనా ప్రొసీడ్ అయితే ఇష్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ని డిలీట్ చేసుకునేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో OnePlus అయితే క్లారిటీ ఇచ్చింది, అలాంటి ఇష్యూస్ ఏం లేవు. ఒకవేళ ఇష్యూస్ ఉన్నాయన్నట్లయితే కంప్లీట్లీ వాటన్నిటిని కూడా మేము కాల్ బ్యాక్ చేస్తాం. ప్రీవియస్లీ మీరు Galaxy Note 7 సిరీస్లో మీరు చూసారా, ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది, బ్యాటరీస్ బ్లాస్ట్ అవుతున్నాయని చెప్పి కంపెనీ శాంసంగ్ ఏదైతే ఉందో మొత్తం టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్ ఫోన్స్ అన్నిటినీ కూడా కాల్ బ్యాక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ అప్గ్రేడ్స్ లేదన్నట్లయితే ఫ్రీ మరొక బెటర్ డివైజెస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలా చేస్తాం, కానీ ఇలా అయితే మేము చేయం అండ్ మీకు అలాంటి అపోహలు లేవు అని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ కంపెనీస్ కూడా ఇవే ఫాలో అవుతాయి. సో ఒకవేళ ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఉన్నాయంటే ఖచ్చితంగా దాన్ని మన మీద అయితే ప్రయోగం కింద చూడరు, ఖచ్చితంగా వాటన్నిటిని కాల్ బ్యాక్ చేసి మళ్ళీ ఇమీడియట్గా వాటిని రీప్లేస్మెంట్ అయితే చేస్తారు. సో ఇకపోతే మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా బ్యాటరీ పైన ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేస్తే మేము మొబైల్ ఫోన్స్ బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా అంతా ఇంత కాదు, మొబైల్ ఫోన్ ఇట్లా పట్టుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా మొబైల్ ఉంది, సో ఈ మొబైల్ ఫోన్ పట్టుకొని ఇట్లా గట్టిగా టైట్గా బ్యాటరీ దగ్గర మనం బెండ్ చేస్తే అందులో ఉండేటువంటి లేయర్స్ షార్ట్ సర్క్యూట్ అవటం వల్ల బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ అపార్ట్ ఆఫ్ దట్ అందులో మీకు బ్లాస్ట్ అయ్యే కాంపోనెంట్ ఏమీ ఉండదు. అందులో ఉన్నటువంటి డిస్ప్లే కావచ్చు లేదా అందులో ఉన్నటువంటి మదర్ బోర్డ్ కావచ్చు, ఏవి కూడా మనకి బ్లాస్ట్ అంటే బాంబ్ లాగా బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఏముండదు. చిన్న చిన్న స్పార్కల్స్ వస్తాయి, హీట్ అవుతాయి, దట్స్ క్వైట్ నార్మల్. సో ఒక బ్లాస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటే కేవలం ఒక బ్యాటరీ మాత్రమే. ఎందుకంటే ఎన్నో మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు టీయర్ డౌన్స్, అలాగే వాటికి సంబంధించి ఇంటర్నల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా నేను మీకు చూపించున్నాను కాబట్టి. సో నా విషయానికి వస్తే ఆ బ్యాగ్లో మేబీ లిక్విడ్ డ్యామేజ్ వల్ల లేదన్నట్లయితే కనుక మేబీ నైట్ ఓవర్ ఛార్జ్ చేయడం వల్ల మొబైల్ ఫోన్ హీట్ అయింది, అది అబ్జర్వ్ చేయకపోవటం వల్ల ఇలాంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను.
ఎనీవే ఇంకా దేవుడికే తెలియాలి. సో మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అయితే ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారంటే నా విషయానికి అయితే 100% మీరు పర్చేజ్ చేయొచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు, ఎందుకంటే 1 year కంపెనీ అఫీషియల్గా మనందరికీ వారంటీని ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ అలాంటి ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ డెఫినెట్లీ సర్వీస్ సెంటర్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఒకవేళ లేదు నాకు భయంగా ఉంది, ఒకవేళ ఇలా మళ్ళీ తిరిగి బ్లాస్ట్ అయితే ఎలా అని అనుకుంటే కనుక అక్కడ మార్కెట్లో మీకు చాలానే ఆప్షన్స్ ఉంటాయి. వై టు టేక్ రిస్క్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.